ఒకప్పుడు కలకలలాడుతూ ఉండే మా ఇల్లు ఇప్పుడు వెలవెలబోతుంది. చూస్తేనే మస్తు ఏడుపొచ్చింది. ఈ ఇంటితో నాకున్న అనుబంధాన్ని అసలు మాటల్లో వివరించలేను. మా ఇంట్లో ఉన్నాము అనంటే ఎండాకాలమైనా, చలికాలమైనా, వర్షాకాలమైనా ఏ కాలమైనా లేచిన వెంటనే ఈ పొయ్యి దగ్గర కూర్చోవాల్సిందే ఫస్ట్. మేమందరం లేచేసరికే పొయ్యి వెలిగించి వాటర్ వేడి చేస్తది మా అవ్వ. మా తమ్ముడికి నాకు చిన్నప్పటి నుండి గొడవలే ఈ పొయ్యి దగ్గర కూర్చోవడానికి. నాకంటే చిన్నోడైనా మా తమ్ముడైతే నన్ను అస్సలు నెగ్గనీయకపోయేటోడు. ఎక్కడైనా వాడి మాటనే నెగ్గాలి అంతే. ఇంకా మా అదృష్టం ఏంటంటే మా ఇంటి పక్కనే మా స్కూల్ అన్నమాట. మా అవ్వ మా మమ్మీ ఇద్దరు ఎంత చెప్పినా కూడా మేము అస్సలు వినకపోయే వాళ్ళం. మా తమ్ముడు నేను స్కూల్ టైం కంటే ఒక 15 మినిట్స్ ముందు లేచే వాళ్ళం ఆ పొయ్యి దగ్గర నుండి. అప్పుడు ఇంకా రెడీ అయ్యి స్కూల్ కి వెళ్లే వాళ్ళము. ఆ పొయ్యికి మాకున్న అనుబంధం అది. ఇప్పటికీ మేము వెళ్ళినా అదే పని చేస్తాము. అవ్వది గ్యాస్ స్టవ్ పాడైందని చెప్పిన కదా, మా మమ్మీ బగారా చికెన్ వండింది పొయ్యి మీద. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మేము స్టవ్ పైన వంట చేసిన ప్రతిసారి మా అవ్వ ఒకటే చెప్తుండే, పొయ్యి మీద వండండి బిడ్డ, కట్టెలు మంచిగా ఉన్నాయి కదా, కర్రీ సూపర్ టేస్ట్ ఉంటది అని. కానీ మాకు బద్ధకం అనిపించి మేము స్టవ్ మీద వండే వాళ్ళం. కానీ ఈ రోజైతే కర్రీ సూపర్